నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 26వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు శ్రవణాకార్తె. రేపు పుష్యమాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 8:54 వరకు, తదుపరి త్రయోదశి తిథి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:26 వరకు, తదుపరి మూలా నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 3:34 వరకు, తదుపరి హర్షణ యోగం. కౌలవ కరణం ఉదయం 8:48 వరకు, తైతల కరణం రాత్రి 8:54 వరకు, తదుపరి గరజ కరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉదయం 8:26 వరకు, తదుపరి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:38 నుండి 6:16 వరకు. అమృతకాలం రాత్రి 2:28 నుండి 4:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం రాత్రి 4:53 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుండి 5:23 వరకు. రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 4:43 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:54 వరకు. ఇవాళ షట్తిల ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. ఆదివారం మూలా నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు ఉదయం 8:26 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. కుజ పంచ సప్త శలాక వేధ రేపు మధ్యాహ్నం 2:39 నుండి రాత్రి 8:49 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కుజుడు పునర్వసు నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు మూలా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకదించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.